అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ డాన్స్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ క్లాసిక్ సాంగ్ డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఇనఫ్ కు శ్రద్ధ తన ఇంట్లో నైట్ డ్రెస్లోనే ఎంతో హుషారుగా స్టెప్పులేశారు. ఈ వీడియోను ఆమె ప్రియుడిగా ప్రచారంలో ఉన్న రాహుల్ మోదీ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న శ్రద్ధ, మిమ్మల్ని ఇలా డ్యాన్స్ చేయించే వ్యక్తిని వెతుక్కోండి అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ను జత చేశారు. దీంతో వీరిద్దరి బంధంపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పి భరత్ భూషణ్ను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్ వేదికగా మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ ప్రతిష్టాత్మక అభినందన వేడుకలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు చైర్మన్ భరత్ భూషణ్కు బొకేలు అందించి శాలువా కప్పి అత్యంత ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ భరత్ భూషణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర టెలివిజన్ రంగస్థల కళల అభివృద్ధికి తన శక్తులన్నింటినీ ఒడ్డి నిరంతరం కృషి చేస్తానని గట్టి భరోసా ఇచ్చారు. టాలీవుడ్ ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్న నంది అవార్డుల ప్రధాన ఉత్సవాన్ని త్వరలోనే ఏపీలో అత్యంత వైభవంగా పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అటు నటీనటులు ఇటు సాంకేతిక నిపుణులలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమను కేవలం షూటింగ్లకే పరిమితం చేయకుండా ఒక పెద్ద గ్లోబల్ హబ్గా మార్చడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరత్ భూషణ్ పేర్కొన్నారు. ఏపీలో సినిమా పరిశ్రమ స్థాపనకు, లోకల్ ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తిగా సానుకూలమైన వైఖరితో ఉన్నారని వెల్లడించారు. ప్రభుత్వం తరపున రాబోయే రోజుల్లో చిత్ర పరిశ్రమకు సింగిల్ విండో క్లియరెన్స్, రాయితీలు వంటి అనేక విప్లవాత్మక సంస్కరణలు ఉండబోతున్నాయని హింట్ ఇచ్చారు. సరికొత్త వ్యూహం టాలీవుడ్ మేకింగ్ స్టైల్ను ఏపీ వైపు మళ్లించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక సత్కార కార్యక్రమంలో టాలీవుడ్ పరిశ్రమ పెద్దలతో పాటు జర్నలిస్టు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల జేబీ ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి లీడ్ తీసుకుని ఈ సమావేశాన్ని నిర్వహించారు. వారితో పాటు అసోసియేషన్ ఉపాధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ఎండి అబ్దుల్, జాయింట్ సెక్రటరీ శ్యామ్ కుమార్, కార్యవర్గ సభ్యులు ఎం గిరిధర్, ఆర్డీఎస్ ప్రకాష్, కేశవాచారి, నవీన్ కుమార్, అప్పాజీ, జిల్లా సురేష్ తదితరులు పాల్గొని నూతన చైర్మన్కు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. భరత్ భూషణ్ సారథ్యంలో ఏపీ ఎఫ్డీసీ సరికొత్త రికార్డులను సృష్టించాలని ఆకాంక్షించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటికే భోపాల్, బెంగళూరులో ప్రమోషన్స్ చేసిన ఆ చిత్ర బృందం గురువారం ఢిల్లీలో సందడి చేసింది. అక్కడ నిర్వహించిన ప్రెస్ మీట్లో రామ్ చరణ్, జాహ్నవి కపూర్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు పాల్గొన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ ప్రధాని మోదీతో గతంలో జరిగిన భేటీని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీని ఇంతకుముందు కలిసినప్పుడు పెద్ది సినిమా దేని గురించి అని అడిగారు. ఓ విధంగా వికసిత భారత్ గురించి చెప్పే కథ అని వివరించా. అప్పుడు ఆయన నాతో ఓ స్ఫూర్తి నింపే స్టోరీని పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని ఓ గ్రామంలో మహమ్మద్ అనే ఫుట్బాల్ క్రీడాకారుడు ఉండేవాడు. కొన్నేళ్ల క్రితమే భారత్ తరపున ఆడాడు. తన ఊరికి గుర్తింపు తీసుకొచ్చాడు. ఆ గ్రామం నుంచి ఇప్పుడు 85 మంది ప్లేయర్స్ ఉన్నారు అని చెప్పారు. ఒక వ్యక్తి ఎంతో మార్పు తీసుకురాగలడు అన్న దానికి ఇదొక నిదర్శనం. పెద్ద పాత్ర కూడా అలాంటిదే అని చరణ్ వివరించారు. సినిమాలో ఇంత బాగా డాన్స్ ఎలా చేశారు అని అడగ్గా నిర్మాత మంచి పారితోషికం ఇచ్చారంటూ చరణ్ నవ్వులు పూయించారు. ఇక జాహ్నవి మాట్లాడుతూ తెరపై కనిపించే రామ్ చరణ్కు తెర వెనుక చరణ్కు అస్సలు పోలిక ఉండదు. బయట చాలా కూల్గా ఉంటారు. బొమన్ ఇరానీతో కలిసి నటించాలన్న డ్రీమ్ ఈ సినిమాతో నెరవేరింది. నా పాత్ర విషయంలో దర్శకుడు బుచ్చిబాబు చెప్పిందే నేను ఫాలో అయ్యా. మేమంతా ఆయన ఫ్యాన్స్ అని పేర్కొన్నారు. వీరభద్రుడు చిత్రంతో సాలిడ్ కంబ్యాక్ అందుకున్న కోలీవుడ్ వర్స్టైల్ స్టార్ సూర్య ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో సరికొత్త వింటేజ్ మేకోవర్లో రావడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మధ్యకాలంలో వరుసగా భారీ యాక్షన్, మాఫియా కథల హడావుడి ఎక్కువైన తరుణంలో ప్రేక్షకులకు ఒక పర్ఫెక్ట్ ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను అందించాలనే గట్టి పట్టుదలతో వెంకీ అట్లూరి విశ్వనాథ్ అండ్ సన్స్ స్క్రిప్ట్ను డిజైన్ చేశారు. టీజర్, టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. ముఖ్యంగా ఒక చిన్నారితో కలిసి సూర్య నవ్వుతూ కనిపించిన పోస్టర్స్ చూసిన తర్వాత పాత క్లాసిక్ సూర్య సినిమాల నాటి వైబ్స్ మళ్లీ గుర్తొస్తున్నాయంటూ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో కాలరెగరేస్తున్నారు.
ఆగస్టు 14న రాబోతున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్తో ఎలాంటి సరికొత్త రికార్డులను తిరగరాయబోతున్నారో చూడాలని ట్రేడ్ పండితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డాన్ 3 సినిమా కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఒక వార్త నెట్టింటా వైరల్ అవుతుంది. ఓ ఫ్రాంచైజీలోకి మళ్లీ షారూఖ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో 2 భాగాల్లోనూ షారూఖ్ ఖాన్ తన అద్భుతమైన నటనతో డాన్ పాత్రకు ప్రాణం పోశారు. అయితే 3వ భాగం స్క్రిప్ట్ విషయంలో విముఖత వ్యక్తం చేస్తూ ఆయన ఈ సినిమాను తిరస్కరించినట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు డాన్ 3 నుంచి రణవీర్ వైదొలగడంతో మూవీ టీం మళ్లీ షారూఖ్తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే షారూఖ్ ఈ సినిమా చేయడానికి ఒక ఆసక్తికరమైన కండిషన్ పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జవాన్ చిత్రంతో తనకు భారీ బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు అట్లీని ఈ ఫ్రాంచైజీలోకి తీసుకొస్తేనే తాను మళ్లీ డాన్ పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారట. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. హైదరాబాద్ నగర నడిబొడ్డున తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా ఆ యుగపురుషుడి వైభవం మళ్లీ సాక్షాత్కరించింది. అమీర్పేటలోని మైత్రివనం చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన 23 అడుగుల నందమూరి తారక రామారావు భారీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించారు. గతంలో తాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సమయాన స్థానిక ప్రజలకు నందమూరి అభిమానులకు ఇచ్చిన అధికారిక హామీని పక్కాగా నిలబెట్టుకుంటూ సరిగ్గా ఎన్టీఆర్ జయంతి రోజే సీఎం రేవంత్ రెడ్డి ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని అట్టహాసంగా పూర్తి చేశారు. తెలుగు సమాజానికి, చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివని ఈ వేడుక సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం మైత్రివనం సర్కిల్లో ఈ భారీ విగ్రహం ఆవిష్కరించడం తనకు ఎంతో గర్వంగా ఉందంటూ భావోద్వేగానికి గురయ్యారు. స్థానిక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఈ విగ్రహ ఏర్పాటులో ప్రత్యేక చొరవ తీసుకుని ఎన్టీఆర్ అభిమానుల చిరకాల వాంఛను నెరవేర్చడానికి పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఆయన పర్యవేక్షణలో ఈ విగ్రహం అత్యంత భారీ స్థాయిలో రూపుదిద్దుకుంది. ఈ అద్భుత కాంస్య విగ్రహాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఘనత ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ శిల్పి డి రాజ్ కుమార్ ఉడయార్కు దక్కుతుంది. రాజ్ కుమార్ ఉడయార్ తన బృందంతో కలిసి దాదాపు 2 నెలల పాటు రాత్రింబవళ్లు కఠోరంగా శ్రమించి ఎన్టీఆర్ వింటేజ్ రాజసాన్ని ప్రతిబింబించేలా ఈ 23 అడుగుల భారీ విగ్రహానికి సజీవ రూపం ఇచ్చారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను, వేదిక ప్రణాళికలను రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్లో రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అమీర్పేట పరిసరాల్లో పండగ వాతావరణం నెలకొంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ, చిన్న శ్రీశైలం యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వారితో పాటు సినీ నటుడు మంచు మనోజ్, పలువురు సినీ ప్రముఖులు హాజరై విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి ఘన నివాళులర్పించారు. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా మైత్రివనం ఎన్టీఆర్ విగ్రహ ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతూ నెట్టింటిని పూర్తిగా షేక్ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నట చక్రవర్తి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడుతూ గతంలో ఆయనతో కలిసి దిగిన ఒక అరుదైన ఫోటోను పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తన పోస్టులో ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు. తెరపై అనేక పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా, ప్రజా జీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా, అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులు. ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నాకు లభించడం కూడా ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకున్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది. ఆ మహానీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ అని తన నివాళిని అర్పించారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కరా ఓటీటీలోకి వచ్చేస్తుంది. నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. 1990ల కాలం నేపథ్యంలో బ్యాంకుల అప్పులు, వాటిని తీర్చలేక ఒక వ్యక్తి నేర ప్రపంచంలోకి అడుగుపెట్టే పరిస్థితులను ఈ చిత్రంలో వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రం 2026 ఏప్రిల్ 30న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు 40 కోట్ల వసూలు సాధించింది. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో ధనుష్ సరసన మమితా బైజు హీరోయిన్గా నటించారు. సీనియర్ నటుడు కెఎస్ రవికుమార్
కీలక పాత్రల్లో మెప్పించారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. తన సంగీతంతో 1990ల నాటి వాతావరణాన్ని అద్భుతంగా తెరపై కనిపించేలా చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ చిన్ననాటి వేసవి సెలవుల జ్ఞాపకాలు ఎంతో మధురంగా ఉంటాయి. అమ్మమ్మ ఊరు, మామిడి తోటలు, స్నేహితులతో కలిసి ఆడే ఆటలు, సైకిల్ ప్రయాణాలు, ఇలా ఎన్నో మధురమైన క్షణాలు మన మనసులో నిలిచిపోతాయి. ఇప్పుడు సరిగ్గా అదే నాస్టాలజియాను, స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ వస్తున్న చిత్రం సమ్మర్ హాలిడేస్. ధీరజ్ మొగిరినేని ఎంటర్టైన్మెంట్స్, విజీబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ తాజాగా విడుదలైంది. శ్రీకర్ నయన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా ప్రతి ఒక్కరిని తమ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్లేలా ఉంది. టీజర్ ప్రారంభంలో ఒక చిన్న పిల్లోడికి వాళ్ళ అమ్మ ఈ సమ్మర్ హాలిడేస్కి మనం అమ్మమ్మ ఊరికి వెళ్దామా అని అడగడంతో కథ పల్లెటూరి వాతావరణంలోకి మారుతుంది. గోదావరి అందాలు, పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు వంటి అందమైన విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఊరిలో పేపర్ వేసే ఒక పిల్లాడు, స్కూల్ అయిపోయాక పిల్లలందరూ కలిసి సైకిళ్లపై తిరిగే సీన్లు పక్కా లోకల్ నేటివిటీని ప్రతిబింబిస్తున్నాయి. క్లాస్ రూమ్లో సార్ బెత్తం పట్టుకుని వస్తుంటే పిల్లలు చేసే అల్లరి, బెంచీలపై రాసుకునే పేర్లు ఎంతో సహజంగా ఉన్నాయి. వీటికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ను మరింత అందంగా మార్చింది. సినిమాలో ప్రధానంగా స్నేహం, చిన్ననాటి అల్లరి నేపథ్యంలో సాగే కథాంశాన్ని చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతుంది. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. మరి ఈరోజు ఈ వేదిక మీద ఒక ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతున్నానంటే ఇదంతా మన రేవంత్ అన్న గారి యొక్క ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశీస్సులతో, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందు మాట్లాడుతున్నాను. ఇంత పెద్ద అవకాశం నాకు కల్పించినందుకు పెద్దలందరికీ మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎన్టీ రామారావు గారి 103వ జన్మదిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ జయంతి శుభాకాంక్షలతో పాటు అట్లానే బక్రీద్ పండుగ మైనార్టీ సోదరులందరూ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు మహానేత ఆ రోజు గతంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఎంతోమంది ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో పెద్దలు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ కావాలని, మరి పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ కావాలని రేవంత్ అన్నను కోరడం, మరి అన్న మాట ఇవ్వడం, ఆ మాట ప్రకారం ఈరోజు ఎలక్షన్ అయిన 6 నెలల లోపే పెద్దలు ఎన్టీ రామారావు గారి జయంతి రోజే ఈ యొక్క గొప్ప వేడుక విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా 4-5 రోజుల నుండి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియాలని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి అంత పెద్ద మహానుభావుడి విగ్రహం మా చేతుల మీదుగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా రేవంత్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కేవలం విగ్రహ ప్రతిష్టనే కాదు, ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు కోట్లాది రూపాయల నిధులు అన్న శాంక్షన్ చేయించడం, అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. ఆ రోజులలో పెద్దలు మహానాయుడు మహానేత ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి ఎంతోమంది బీసీలకు అవకాశం కల్పించినటువంటి వ్యక్తి. ఈరోజు బీసీలను కూడా మన రేవంత్ అన్న పాలనలో బీసీలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి వాళ్ళు చెందాలని చెప్పి ఎంతో కోరుతా ఉన్నారు. మరి గడిచిన బై ఎలక్షన్లో ఒక బీసీ బిడ్డగా నాకు అవకాశం కల్పించినటువంటి రేవంత్ అన్న ఈరోజు ఒక నవీన్ యాదవ్గా మీరు నన్ను చూస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో 50 మంది నవీన్ యాదవ్ లాంటి యువకులని రేవంత్ అన్న తప్పకుండా రాజకీయ భవిష్యత్తు కల్పిస్తాడు, కష్టపడే వారందరినీ కూడా. ఇంత పెద్ద చక్కటి అవకాశం మాకు కల్పించినందుకు రేవంత్ అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తెలుగు జాతికి స్ఫూర్తిని నింపిన, తెలుగు జాతి చేత అన్నా అని పిలిపించుకొని గౌరవం దక్కించుకున్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మిత్రులు నవీన్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు
మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, మరొక సహచర మంత్రివర్గ సభ్యులు అజరుద్దీన్ గారిని, అదేవిధంగా మేమందరం అభిమానించే నాయకులు మండవ వెంకటేశ్వరరావు గారిని, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, మరో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారిని, అదేవిధంగా తెలుగు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి రమేష్ గారిని, అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ సభ్యులు మిత్రులు కుందూరు రఘువీర్ గారిని, నాగార్జున సాగర్ శాసనసభ్యులు జయవీర్ గారిని, అదేవిధంగా మన అందరి అభిమాన నాయకుడు ఎన్టీ రామారావు గారి యొక్క కుటుంబ సభ్యులు మిత్రులు రామకృష్ణ గారిని, మోహన కృష్ణ గారిని, ఇతర కుటుంబ సభ్యులను, అదేవిధంగా మిత్రులు మోహన్ బాబు గారి పుత్రుడు మంచు మనోజ్ గారిని, అదేవిధంగా సినిమా దర్శకులను, ఇతర నాయకులను, బోయపాటి శ్రీనివాస్ గారిని, ఇతర నాయకులను, సినిమా కళాకారులను, అన్నగారి అభిమానులందరినీ ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా, భారతదేశ చరిత్రను ఎవరు చదవాలన్నా, భారతదేశ చరిత్ర నుంచి ఎవరు స్ఫూర్తి పొందాలన్నా ముగ్గురు జాతి రత్నాల గురించి ఖచ్చితంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదటివాడు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు ఈ దేశ ప్రధానమంత్రితో సమానంగా ఓటు హక్కును ఇవ్వడమే కాకుండా ఈ తాడిత పీడిత వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఈ రాజ్యాంగాన్ని రచించి, అదే కాదు ఆనాడు మహిళలకు ఓటు హక్కు లేదు. అమెరికా లాంటి దేశంలో మహిళలకు ఓటు హక్కు కావాలంటే కొన్ని దశాబ్దాలు కొట్లాడిన తర్వాత అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చి, రాజులకు, చక్రవర్తులకు సమానంగా దళిత వాడల్లో ఉండే పేదలకు ఓటు హక్కు ఇచ్చి, తమను ఎవరు పరిపాలించాలి, ఎవరు శాసనాలు చెయ్యాలి అనంటే పేదవాడే నిర్ణయించుకునే ఓటు హక్కునిచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మొదట మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది, గుర్తించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇక రెండవ తరం శ్రీమతి ఇందిరా గాంధీ అనంటే ఒక ఉక్కు మహిళ. ఈ మహిళా స్ఫూర్తి ప్రపంచ దేశాల ముందు ఈ దేశాన్ని తలెత్తుకొని నిలబెట్టే విధంగా ఒకనాడు రాచరికాలు, రాజభరణాలు, జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల చేతుల్లో లక్షలాది కోట్లాది ఎకరాల భూములు ఉన్నప్పుడు అధికారం వాళ్ళ చేతుల్లోనే ఆయుధమై పేదలను హింసిస్తున్నప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన శ్రీమతి ఇందిరా గాంధీ గారు రాజభరణాలను రద్దు చేయడమే కాదు, భూస్వాముల దగ్గర, జమీందారుల దగ్గర ఉన్న కోట్లాది ఎకరాల భూములను ఆనాడు ఈ ప్రాంతంలో నిరంకుశ నిజాం సర్కార్కు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం యుద్ధమే చేసిన పేదల కోసం భూ సంస్కరణలు తీసుకొచ్చి భూమి రాజుల దగ్గర ఉన్న, భూస్వాముల దగ్గర ఉన్న ఆ భూములను ప్రభుత్వం గుంజుకొని అసైన్మెంట్ పట్టాల పేరు మీద లక్షలాది ఎకరాలను దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు పంచిపెట్టి భూమి హక్కును
ఈ పేదలకు అందించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈనాడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం, యుద్ధాలు చూస్తున్నాం, యుద్ధాలలో భారత ప్రధానమంత్రుల లొంగుబాటును చూస్తున్నాం. కానీ 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో పాకిస్తాన్ ను ఓడగొట్టి బంగ్లాదేశ్ ను విడగొట్టి అమెరికా ప్రెసిడెంట్ను భారత్ రాజకీయాలలో మీరు కలగజేసుకోకండి, కలగజేసుకుంటే భారతదేశం ఊరుకోదు అని అమెరికన్ ప్రెసిడెంట్ ను హెచ్చరించిన భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈనాటికి ప్రపంచ దేశాలలో ఈ దేశం యొక్క గొప్పతనం, గౌరవం, నాయకత్వ లక్షణాలను చాటి చెప్పిన ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఈ దేశంలో రాజకీయాలలో ఉండే ప్రతి ఒక్కరికి, ఈ యువతరానికి అవసరం ఉన్నది. ఇక మూడో తరం, ఆ తరం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మూడు పదాలు, ఎన్టీఆర్. ఈ 3 అక్షరాలు నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ ఎన్టీఆర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, శ్రీమతి ఇందిరాగాంధీ, అన్న ఎన్టీఆర్ ఈ భారతదేశ జాతి రత్నాలు. ఈ జాతి రత్నాలు ఈ దేశం ఉన్నంతకాలం, మానవుల మనుగడ ఉన్నంతకాలం వారి కీర్తి ప్రతిష్టలు, వారి నిర్ణయాలను మనం స్మరించుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, ఈనాడు ఈ కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారు, లేదా ఎన్టీఆర్ గారిది ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు నగరం నడిపొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ స్ఫూర్తి హైదరాబాదు నగరం నడిపొట్టున వారి స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్న మా ప్రభుత్వం అమీర్పేట్ చౌరస్తాలో మైత్రి వనంలో ఈ దారిలో వెళ్లే ప్రతి వాడికి ఒక స్ఫూర్తిని నింపడానికే ఈ రోజు వారి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది ఒక స్ఫూర్తి, ఇది ఒక గొప్ప అనుభూతి. ఒక ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే నాకు జీవిత కాలం గుర్తుండిపోయే ఒక మధుర సంఘటన. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా నేను జడవదలుచుకోలేదు. నేను చెప్పదలుచుకున్నా, ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక మర్రి చెన్నారెడ్డి గారిని, ఒక పి శివశంకర్ గారిని, ఒక వెంకటస్వామి లాంటి నాయకులను అందిస్తే ఈ తెలంగాణ ప్రాంతానికి అన్న ఎన్టీ రామారావు గారు ఓ మండవ, ఓ తుమ్మల నాయకత్వాన్ని తెలంగాణకు అందించిండు. ఓ మాధవరెడ్డి, ఓ జానారెడ్డి నాయకత్వాన్ని అందించిండు. ఓ దేవేందర్ గౌడ్ నాయకత్వాన్ని అందించిండు. ఓ కడియం సిఆరి, ఒక మోత్కుపల్లి నరసింహుల లాంటి నాయకులను ఈ తెలంగాణకు అందించడు. అంతెందుకయ్యా, ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహం ఇచ్చి, ఆయన భుజము తట్టి, ఆయన ఒక అవకాశం ఇచ్చిన ఓ తుమ్మల, ఓ మండల, ఓ మండవ, ఓ జానా, ఓ మాధవరెడ్డి, ఓ దేవేందర్ గౌడ్, ఓ కడియం సిఆరి, ఓ మోత్కుపల్లి నరసింహులే కాదు,
తెలంగాణలో నాయకత్వాన్ని వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తించే రాజకీయ అవకాశాలు కల్పించిన సంగతి ఎవరు మరవద్దు. ఇది చరిత్ర. ఇంకొంతమంది ఆయన పేరు మీదనే చలామణి అవుతున్నారు. కొంతమంది నకిలీలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయో కూడా మనం చూస్తున్నాం. అందుకే ఇవాళ మిత్రులారా, ఈనాడు మేము అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆనాడు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పక్కా ఇళ్ల పథకమే ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పథకం అని నేను ఈరోజు గర్వంగా చెప్పదలుచుకున్నా. ఈనాడు